ఒలింపిక్ గేమ్స్ అని ఉంటాయి చూడండి బయట దేశాల్లో బాగా జరుగుతుంటాయి కదా ఇక అవి ఇప్పటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయట క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ అన్ని ఆటలు ప్రధాని నరేంద్ర మోడీ సార్కు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగేటట్టు చూడాలని చెప్పుకొచ్చిరట ఈ ముచ్చట ఇప్పుడే వాళ్ళన్నారే అంటారా ఈ నుండి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన యనమల రేవంత్ గారు ఇక చెప్పుండ్రి ఇదే కాకుండా 2036లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాము తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియంస్ అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఇనరా మలసియన్ సార్ ఏమన్నాడు 2036లో జరగబోయే ఒలింపిక్ ఆటలను ప్రధాని నరేంద్ర మోడీ సారు మన దేశంలోనే పెట్టాలని ఇషారా చేస్తుండట ఈ ముచ్చటెరికైనా సీఎం యనమల రేవంత్ రెడ్డి సార్ ఊకుంటాడా మా హైదరాబాద్లో మంచి మంచి స్టేడియంలు ఉన్నాయి మేము ఇప్పుడు ఆటల పోటీల మీద ఎక్కువ కాయసు పెడుతున్నాము ఖర్చు కూడా గట్టిగానే పెడుతున్నాము అన్ని సౌలతులు ఉన్నాయి కాబట్టి ఒలింపిక్ గేమ్స్ ఏమున్నాయో అవన్నీ తెలంగాణ రాష్ట్రంలో పెడితే మాకు మంచి పేరు వస్తుంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లీడర్ అయిన తమరికి మంచి పేరు వచ్చేటట్టు తెలంగాణలో ఏలుబడిలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కూడా సాయం చేస్తుందని చెప్పిరట అంత మంచిగా చోటాబాయ్ అన్నాక బడేబాయ్ గారు ఏమన్నాడు అంటే ఏమో తెలియదు అయినా గడ్డంగాలినా సరే పాలోని దుడ్డమేయొద్దు అన్నట్టు ఉండే కాంగ్రెస్ బీజేపీ లీడర్లు రాష్ట్రంలో దేశంలో కొందరు షై పార్టీ లీడర్లు కాలుకు పెడతామంటే లేదు లేదు మెడకే పెడతాం అన్నట్టు బీజేపీ లీడర్లు ఉంటారు మరి రేవంత్ గారు చెప్పగానే నరేంద్రుల వారు నయ్య అనకుంటా సై అంటాడా అంటే ఏమో రాజకీయం లీడర్ల మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవ్వలకు అర్థం కావు అప్పుడే పానాపానం సోపతి చేసిన వాళ్ళ లెక్క ఉంటారు ప్రోటోకాల్ కాడికి రాగానే పాము ముంగిసలోనే కీసులాట పెట్టుకుంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు